సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురజాల మండలం పులిపాడు గ్రామంలో ఈరోజు తెల్లారుజామున తీవ్ర విషాదం నెలకొనింది. శ్రీ చైతన్య స్కూల్ బస్ పులిపాడులో బయలుదేరి దాచేపల్లి వెళ్లే క్రమంలో బస్సు ఏటి ఎక్కడంతో బస్సు మధ్యాంతరంగా ఆగిపోయింది. క్లీనర్తో పాటు నీళ్లు తేయడానికి క్లీనర్తో పాటు విద్యార్థుడు కూడా తోడు వెళ్ళాడు. క్లీనర్ వాటర్ తీసే క్రమంలో బాలుడికి పట్టుకోమని చెప్పి ఇచ్చాడు. ఆ క్రమంలో షూ ఉండడంతో ఆ పట్ట మీద జారి కుంటలోకి జారిపోయాడు బాలుడు. ఆ బాలుడిని కాపాడే సమయంలో క్లీనర్ కూడా ఆ కుంటలోకి జారి పడిపోయాడు. పక్కన ఉన్న విద్యార్థులు చూసి ఇద్దరు కుంటలో పడిపోయారు అని చెప్పేసి రోడ్డు మీద వెళ్తున్న స్థానికులకు తెలియచేయగానే ఆ స్థానికులు ఆ కుంట యాజమాన్యానికి, ఆ నర్సరీ యాజమాన్యానికి తెలియజేశారు. విషయం తెలియజేయడంతో నర్సరీ యాజమాన్యం వచ్చి వెమ్మటే ఆ కుంటలో ఉన్న నీళ్లను గండి కొట్టి తీసే టయానికి బాలుడు అదేవిధంగా బస్ క్లీనర్ మృతి చెంది ఉన్నారు. ఆ మృతి చెందిన మృతదేహాలను వెమ్మటే గురజాల డిఎస్పీ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్టానికి గురజాల తరలిచ్చారు. ఆ బస్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఆ బస్సు డ్రైవర్ యాజమాన్యం ఇదివరకు కూడా బస్సు మధ్యలో మార్గంలో ఆపేసి మద్యం సేవిస్తూ అనేక రకాల కార్యాచరణలు చేస్తున్నా కానీ మధ్యలో ఆపేశారు. మళ్ళీ అదే డ్రైవర్ని తీసుకున్నట్టు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దాచేపల్లిలో ఉన్న స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తూ యథావిధిగా స్కూల్ బస్ వెళ్ళడం జరిగింది. ఆ టైంలో నేను పులిపాడు రోడ్లో రేడియేటర్ లీక్ అవుతుందని చెప్పి డ్రైవర్ బస్ ఆగిపోయిన తర్వాత క్లీనర్ వాటర్ తీసుకొని రావడానికి బాటిల్స్తో వచ్చున్నాడు. ఆయనతో పాటు ఒక ఇద్దరు చిన్నపిల్లల్ని తోడుగా తీసుకొని వచ్చున్నాడు వాటర్ కోసం. ఆ తర్వాత ఈ నర్సరీ ఏదైతే ఉందో ఈ నర్సరీ దగ్గర ఈ ఇంకుడు గొయ్యిలాగా ఒకటి పెట్టుకొని ఉన్నారు వాటర్ని స్టోర్ చేసుకోవడానికి. అందులో మంచి వాటర్ ఉంటుంది కదా, దొరుకుతుంది అని చెప్పి క్లీనర్ వాటర్ కోసం దిగి తీసిచ్చే క్రమంలో ఆ పిల్లోడిని తీసుకొని అందుకోమని చెప్పగానే ఆ పిల్లోడు షూ వేసుకొని ఉండడం వల్ల కిందకి పట్టా మీదకి రావంగానే జారిపోయాడు. జారిపోయి క్లీనర్ మీద పడేసరికి క్లీనరు చిన్నపిల్లడు ఇద్దరు కూడా వాటర్లోకి వెళ్ళిపోయారు. వెంటనే ఇంకొక తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఇంకో ఆ అబ్బాయి వెంటనే దారిపోతున్న ఒక బైక్ వాడిని ఆపితే బైక్ వాళ్ళు వెంటనే ఇన్ఫార్మ్ చేసేసరికి ల్యాండ్ ఓనర్కి వాళ్ళు వచ్చి దానికి గండి కొట్టి వాటర్ లీక్ చేసేసారు. అప్పటికే క్లీనరు పిల్లోడు ఇద్దరు చనిపోయి ఉన్నారు. దీనికి ఆ చిన్నపిల్లోడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడిని స్టేట్మెంట్ అది తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఇది క్రాస్ వెరిఫై చేస్తాము. ప్రస్తుతానికైతే ఈ క్లీనర్ చనిపోయిన బాడీని గురజాల హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లని కూడా గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంది. దీంట్లో ప్రిన్సిపల్ నెగ్లిజెన్స్ ఏమన్నా ఉందా, డ్రైవర్ నెగ్లిజెన్స్ ఏమన్నా ఉందని ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పాత నెగ్లిజెన్స్ ఒకటి ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయని అన్న డ్రైవర్ మీద, అవి కూడా ఒకసారి యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి దీనికి తగ్గ ఏమైతే యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాం. థ్యాంక్ యూ.